మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ ప్రపంచంలో ఆడదానికి అన్నిటికన్నా తన భర్తే ఎక్కువంటారు. అలాంటిది ఏదో జరగబోతుందనే భయంతో అంది వచ్చిన అవకాశాన్ని చేజేతులారా మీరు జాడ విడుచుకుంటారా? ఏం చేయమంటారు? ఇంకేం చెయ్యను. ఆయన ఎవరు అని అడిగితే పూజకి ఏం సమాధానం చెప్పను. నేను మాధవిని కాదు అన్న నిజాన్ని తట్టుకోలేక మీ అమ్మా నాన్నలకి ఏదైనా జరిగితే ఎలా భరించాలి? అన్నింటికి మించి అమ్మ అంటూ అమాయకంగా పిలిచే నానిని అలాంటి స్పృహ లేని స్థితిలో వదిలేసి నా స్వార్థాన్ని నేనెలా చూసుకోను? మీరే చెప్పండి. రాణిగారు, మంచి వాళ్ళకే ఆ దేవుడు ఎందుకు ఇలాంటి అగ్ని పరీక్షలు పెడతాడో నాకు తెలియదు. మీకే తెలియకుండా మీరొక బాధ్యత అనే పంజరంలో బందీ అయిపోయారు. పరిస్థితులకు కట్టుబడి గొప్ప అవకాశాన్ని మీరు వదులుకున్నారు. మా కోసం ఇంత చేసిన మీకోసం ఏమీ చేయకపోతే నేను మనిషినే కాదు. మీ భర్త రోడ్డు మీద కనిపించారంటే ఈ ఏరియాలోనే ఎక్కడో ఉండి తీరాలి. రాధాగారు ఎక్కడున్నా నేను వెతికిస్తాను. మీ ఇద్దరిని ఖచ్చితంగా నేనే కలుపుతానని నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను. నో, బాబుని డిశ్చార్జ్ గురించి మాట్లాడేసి వస్తాను. విఘ్నేశ్వర, ఈ బిడ్డని కాపాడి నా బాధ్యత నెరవేర్చేలా చేశావు. ఎక్కడ ఉన్నా నా భర్తని కూడా నువ్వే రక్షించు తండ్రి, నువ్వే రక్షించు. ఏమండి? ఏంటి మాధవి? హాస్పిటల్లో ఉండగా నాని గురించి నేనెంతో కంగారు పడ్డాను. మనందరి అదృష్టం బాగుండి నానికి ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడింది. అందుకే ఈ దగ్గరలోనే మహిమగల దేవుడున్నాడని తెలిసింది. ఒకసారి వెళ్ళి పూజ చేయిద్దాం. అలాగే, నీ ఇష్టం. అయ్యయ్యో, దీపారాధన చేద్దామంటే నూనె నిండుకుందే. ఒరే నాయనా, ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు, ఊరికే కూర్చున్నాను. అయితే ఇలారా. ఆ వీధి చివరన ఉన్న కిరాణా దుకాణానికి వెళ్ళి దీపాలు వెలిగించడానికి నువ్వు నూనె తీసుకొస్తావా? ఓ అలాగే. ఉండు. ఇందా, ఇలా వెళ్ళి అలా వచ్చేయాలి సుమా. వెళ్ళు.
మాధవి ఉమ్. ఉమ్. పూలు కొబ్బరికాయ ఇవ్వమ్మా. రా మాధవి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. స్వామి, నా భర్తకేమైందో, ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అనే దిగులుతో నాలో నేనే నలిగిపోతున్నాను. నీ కరుణ వల్లే నేను నా భర్తని చూడగలిగాను. కాని నేను రాధ కలుసుకునే రోజు ఎప్పుడొస్తుంది తండ్రి? నా భర్తని నేను ఎలా వెతకాలి? నేను బతికే ఉన్నాను అనే విషయం నా రాధాకి ఎలా తెలియాలి? నా భర్తని కాపాడు, మళ్ళీ మా జంటని ఒకటిగా చెయ్యి స్వామి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యా చనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాం కేతయా మాసగం సృజామసి సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఇదిగో, ఓయ్, గుడి దాకా వచ్చి దేవుణ్ణి దర్శించుకోవా? నేను నా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నాను. తర్వాత మాట్లాడుకోవచ్చులే. లోపలికి వచ్చి దండం పెట్టుకో. అప్పుడే ఆ దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎంతో పుణ్యం కూడా వస్తుంది. వెళ్దాం పద. మా సార్ వాళ్ళు గుళ్ళోకి వెళ్ళారు, ఈలోగా వచ్చేస్తారు. నేను రానులే, నువ్వు వెళ్ళు. నిన్ను సర్లే, బయటున్న డ్రైవర్ బాబును కూడా దీవించు స్వామి అని ఆ దేవుణ్ణి నీ తరపున నేనే మొక్కుంటానులే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. భారత్ తీసుకోండమ్మా. కటాక్షసిద్ధరస్తు ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శంకరనుగ్రహ కటాక్షసిద్ధిరస్తు. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే ఈ మౌనం సరేనా?